శ్రీ గురుభ్యో నమః. జ్ఞానక్షమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా మందికి విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి తలనొప్పులతో బాధపడుతున్నారనుకోండి. అది సైనస్ కావచ్చు, లేకపోతే మైగ్రేన్ కావచ్చు, ఇటువంటివి ఏవైనా కూడా సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ ఏవైనా కూడా సతమతమవుతూ ఉన్నట్లయితే కనుక తరచుగా ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే మైగ్రేన్, సైనస్ ఉన్నటువంటి వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క ప్రక్రియ తాంత్రిక పరిహారాలలో ఒకటనమాట చెప్పబడి ఉన్నది. అయితే ఈ యొక్క ప్రక్రియ మీకు చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు. దీనికి ఇప్పుడు మేము బాధపడుతున్నటువంటి యొక్క సమస్యకి అసలు సంబంధం ఏమిటి? అసలు ఏ విధంగా సంబంధం ఉంది అని మీకు అనిపించవచ్చు. కానీ చేసి చూడండి, ఖచ్చితంగా అయితే ఇది ఫలిస్తుందనమాట. తాంత్రిక పరిహారాల్లో ఇది ఒకటి. అనాది కాలం నుంచి, పూర్వనాటి కాలం నుంచి కూడా చెప్పబడినటువంటి ప్రక్రియ. ఏ రోజైనా కూడా పర్వాలేదు, సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఒక బెల్లం ముక్కని పట్టుకుని ఒక చౌరాహ అంటే 4 దారులు కలిసి ఉన్నటువంటి జంక్షన్కి వెళ్ళండి. అంటే ఒక జంక్షన్ ఉంటుంది, దానికి 4 వైపులా కూడా 4 దారులు ఉంటాయి. మీరు గమనిస్తూ ఉండొచ్చు. అటువంటి జంక్షన్ దగ్గరికి మీరు వెళ్ళవలసి ఉంటుంది. స్నానం చేయాల్సినటువంటి అవసరం లేదు, స్నానం చేయకుండానే వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క బెల్లం ముక్కను తీసి నోట్లో పెట్టుకుని ఒక చిన్న ముక్క కొరకండి. అయితే నోట్లోకి వచ్చేసినటువంటి ఆ యొక్క మొక్కని నవిలి మింగేయచ్చు, తినేసేయండి. ఆ మిగిలినటువంటి కొరికినటువంటి ఆ యొక్క మొక్క ఆ యొక్క మధ్యలో పెట్టండి. అయితే ఆ యొక్క దిక్కుకు వెళ్తారు కదా, ఇప్పుడు ఆ యొక్క 4 దారులు కలిసినటువంటి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దక్షిణం వైపుకి తిరిగి నించోండి. అంటే సౌత్ అనమాట. సౌత్ ఎటొచ్చింది, దక్షిణం ఎటొచ్చిందో చూసుకుని అటువైపుకి తిరిగి నించోండి. అప్పుడు ఈ యొక్క బెల్లం మొక్కతో మీరు చేయాల్సినటువంటి యొక్క ప్రక్రియను చేయండి. కొరకండి, ఒక మొక్క ఏమో నవిలి మింగేయండి. ఆ మిగిలినటువంటి మొక్కని అక్కడే పెట్టేసేసి ఇంక మళ్ళీ దాని వైపు తిరిగి చూడకుండా వెళ్ళి ఇంటికి వెళ్ళిపోండి. ఈ విధంగా చెయ్యండి చాలు. మీకు మైగ్రేను, సైనస్ అనబడేటువంటి సమస్యలు క్రమంగా పూర్తిగా నివారణ అయిపోయి మీకు ఇంకెప్పుడు కూడా తలకి సంబంధితమైనటువంటి తలనొప్పులు, మైగ్రేను, సైనస్ ఇటువంటివి రావు. ఒకసారి చేసేసరికి కొంచెం ఎక్కువ కాలం పాటు మనకు ఏమీ కూడా కలగలేదు, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చింది అని అంటే కనుక మళ్ళీ చేయండి. ఈ విధంగా ఒక 3 సార్లు ఈ యొక్క ప్రక్రియను ఆచరించారు అని అంటే, ఒకసారి ప్రక్రియను ఆచరించిన తర్వాత కనీసం ఒక 15 రోజుల వరకు మళ్ళీ అది చెయ్యకండి. ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 3 సార్లు ఈ యొక్క పరిహారాన్ని ఆచరించారు అంటే మీకు జీవితంలో మైగ్రేన్, సైనస్, తలనొప్పులు ఇటువంటివి ఏమీ కూడా రావు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.